తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేద విద్యార్థులకు అండగా నిలుస్తారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సుమారు 50,000 విలువైన సింగిల్ ఫ్యాన్స్ ట్యూబ్ లైట్లను తన సొంత నిధులతో అందజేశారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ వైద్యులు ప్రముఖ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సుమారు 50,000 రూపాయల విలువైన సీలింగ్ ఫ్యాన్స్ ట్యూబ్లైట్లను తన సొంత నిధులతో అందజేశారు. విద్యార్థినులు చదువుకునే వాతావరణం మరింత అనుకూలంగా ఉండేలా కృషి చేస్తామన్న పటేల్ రమేష్ రెడ్డి త్వరలోనే సుమారు 5 లక్షల వ్యయంతో ఆధునిక కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారని వారు తెలియజేశారు. విద్యా భవిష్యత్ నిర్మాణానికి పునాది అన్న నమ్మకంతో విద్యాభివృద్ధికి శ్రద్ధ చూపడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న, జ్యోతి కరుణాకర్, నేరెళ్ల మధు, షేక్ ఫరూక్, యాట వెంకన్న ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ట్యూబ్ లైట్స్, సీలింగ్ ఫ్యాన్స్ అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులను తమ కళాశాల అభివృద్ధికి అండగా నిలుస్తున్న పటేల్ రమేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపల్ మోనిక, లెక్చరర్లు శ్రీవిద్య, శివలీల, సుజాత తదితరులు పాల్గొన్నారు. He wanted to get into politics, and he was a very ambitious child. And TPCC appointed him as a Bongiri Parliament in charge, and also Munugodu by elections in charge, Tubaka by elections in charge, and Nagarjuna Sagar by elections in charge for Tirupati Mandal. His achievements, he has many great achievements. కానివ్వండి, కొత్త బిల్డింగ్ దాదాపు 2 కోట్లతోటి ఆ కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన గిరిజన స్కూల్, ఇక్కడ మన గిరిజన స్కూల్ ఆడి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళకు టాయిలెట్స్ లేవంటే సొంత నిధులతోటి అప్పటికప్పటికి 5 లక్షలు ఖర్చు పెట్టి ఆ టాయిలెట్స్ కట్టియడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు బెడ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకు చైర్స్, కూర్చొని ఉన్న చైర్స్ ఇవ్వడం జరిగింది. రమేష్ రెడ్డి గారికి పేద విద్యార్థులంటే ఎక్కలేని ప్రేమ. విద్యార్థులు చదువుతూనే ఆయన ముందు ఎదుగుతున్నారంటే రమేష్ రెడ్డి గారు ఆయన సంతోషం మనం చెప్పలేనిది. పేదల కోసం మనం సహాయం చేయాలి, విద్యార్థులు బాగా చదివినట్టయితేనే వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయని ఒక ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారి సేవా సంస్థలు చేస్తున్నాడు. అంతేకాకుండా రమేష్ రెడ్డి గారు ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు మంచిగా చదివి మన సూర్యాపేట పట్టణానికి పేరు తీసుకొస్తే ఇంకా కూడా మీకు చాలా సేవ చేయడానికి ముందుకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. యాక్చువల్గా మేము రమేష్ రెడ్డి సార్ని కలిసినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించారు. అండ్ పాజిటివ్గా పిల్లలకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ మన ప్రాబ్లమ్స్ చెప్పిన వెంటనే పాజిటివ్గా స్పందించి మేము ఇవి డొనేట్ చేయగలుగుతాము అన్నట్టుగా ఫ్యాన్స్, లైట్స్, కంప్యూటర్స్ అండ్ గీజర్ కూడా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో నా తరపున అండ్ పిల్లల తరపున అండ్ ఫ్యాకల్టీ తరపున అందరి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గారు, మీ లెక్చరర్లు అందరూ ప్రభుత్వం నుంచి వస్తాయి, మిగతాయి కూడా డోనర్స్ ద్వారా తీసుకొని మా పిల్లలు కార్పొరేట్ విద్యార్థులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండాలనే కృతనిశ్చయంతోనే వాళ్ళు అవసరం లేదు, వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళు మీకోసం డొనేషన్ అడగకుండా వస్తాయి. కానీ మా పిల్లలు ఫ్యాన్లు లేవు, ట్యూబ్లైట్లు కొన్ని, ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా అన్ని వసతులు కల్పించలేదు. ఇన్ని వందల వేలాది లక్షలాది మంది
పటేల్ రమేష్ రెడ్డి గారికి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయవలసింది. కౌన్సిల్ ఎందుకు నార్మల్ వెనక పడుతుంది అది ఇనైతే ఓకే. Starting with Ramesh Reddy and his brother Sridhar Reddy. Actually, they are the people from the village back to the people, especially downtrodden sections who deprived of especially education. But they started the Spread India Institute almost 10 years back. Almost donated almost lakhs of rupees to the government schools for the infrastructure, especially benches, fans, tubes, and computers. So this time, almost last time, he has donated worth of 12 beds for the KVVB students, college students, and 10 lakhs worth of dual benches, dual desk benches. విద్యార్థులు అందరికీ ఈరోజు మీరు అందరూ కూడా పటేల్ రమేష్ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సామాజికవేత్తగా గత 35 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం, వారి సోదరుడు పటేల్ శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిసి అనేక రకాలుగా సామాజిక సేవ, ముఖ్యంగా విద్యా సంస్థలకు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు చదువుకోవడంలో కూడా చాలా డబ్బు, కోట్లాది రూపాయల డబ్బు వెచ్చించి సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రమేష్ రెడ్డి గారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి టూరిజం చైర్మన్గా ఉండి గతంలోనే ఇమాంపేట కళాశాలకు కూడా మరి అక్కడ సందర్శించి అక్కడ ఉన్నటువంటి వసతులు సరిగ్గా లేవు, టాయిలెట్స్ సరిగ్గా లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు అని చెప్పి దాదాపు 6 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన విషయాలు కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరి ఈరోజు 60,000 రూపాయలతోటి మీ అందరికీ కూడా క్యాన్లు అందించడం జరిగింది. ఇంతకుముందే రామ్మూర్తి గారు, కథాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కంప్యూటర్లకు ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత గ్లీజర్ అంటే చలికాలం, మీరు అందరూ కూడా పొద్దున్నే లేచి చదువుకోవాలి, చలికి సన్నీళ్ళు పోసుకోవడం ప్రతి వాళ్ళకు కూడా ఇబ్బంది. ఆ గ్లీజర్స్ కూడా మరి 10 గ్లీజర్స్ ఏర్పాటు చేస్తారని కూడా రమేష్ రెడ్డి గారు ప్రకటించడం, మనందరం కూడా రమేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఇందులో నేను మీ అందరికీ ఒక ఉద్దేశం చెప్పాల్సింది ఏమిటంటే, రమేష్ రెడ్డి గారు మీ కొరకు చేస్తూ ఉన్నారు, మరి మీరు రమేష్ రెడ్డి గారి కొరకు మీరు ఏం చేస్తారు అమ్మా? మీరేం చేస్తారంటే, ఆయన మీ మీద ఏదైతే ఒక ఆశయం, మీరందరూ కూడా మంచి వెల్ ఎడ్యుకేషన్, బాగా వృద్ధిలోకి రావాలని చెప్పాలి. ఉదాహరణకు మీరంతా మహిళలు, ఇండియాలో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరమ్మా? తెలుసు కదా. ఇవాళ అటువంటి కిరణ్ బేడీలు వేలాది మంది, ఒకప్పుడు కిరణ్ బేడీని మనం ఉదాహరణ తీసుకునేది, కానీ ఇవాళ అటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది మహిళలు